హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఆహ్, ఈరోజు వీడియో ఏంటి అనంటే, నా గురించి చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఒక్కొక్క క్వెషన్స్‌కి మీకు నేను సమాధానం చెప్తాను. ఎక్కడ నేర్చుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? మిమ్మల్ని నమ్మొచ్చా? అనేసి చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఒక్కొక్క క్వెషన్స్‌కి మీకు సమాధానం చెప్తాను. క్లాస్ కోసం వచ్చి ఉన్నారు అనంటే, ఈ వీడియో అయితే స్కిప్ చేయొచ్చులెండి. ఇది నేను నార్మల్‌గా నా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోండి. ఫస్ట్ క్వెషన్ ఏంటి అడుగుతున్నారంటే, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని అడుగుతున్నారు. నేను బ్యూటీషియన్ ఫీల్డ్‌కొచ్చి బ్యూటీషియన్ అంతే కాకుండా మేకప్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్ అంటే ఇవంతా ఒక 10 ఇయర్స్ బ్యాక్ అన్నీ కలిపి ఒకేది ఉండేది. ఇప్పుడేమో విడదీసేసారనమాట. కాలం డెవలప్ అవుతున్న కొలది బ్యూటీషియన్ వేరేగా, మేకప్ ఆర్టిస్ట్ వేరేగా, హెయిర్ స్టైలిస్ట్ వేరేగా, మెహందీ ఆర్టిస్ట్ వేరేగా ఇలా ప్రో లెవెల్‌లో వెళ్తుంది కాబట్టి విడివిడిగా చేసేసారు. సో, నేనైతే దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అవంతా నేర్చుకున్నాను. అంతే కాకుండా పార్లర్ అయితే 15 ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నానండి. ఇప్పుడు 14 కంప్లీట్ 15 ఈ నవంబర్ వచ్చిందంటే 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వబోతుందనమాట. సో, 15 సంవత్సరాల నుంచి ఈ బ్యూటీ ఫీల్డ్‌లోనే తిరుగుతూ ఉన్నాను. టైలరింగ్, బ్యూటీషియన్ కంటే ముందు మా బాబు చిన్న బాబుగా ఉన్నప్పుడు నేను సరదాగా వెళ్లి నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. అప్పుడు టైలరింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చి దాని తర్వాత కొన్ని సంవత్సరాలు నాకు నేనే స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి నేనైతే టైలరింగ్ కూడా రన్ చేస్తున్నాను. సో, టోటల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ టైలరింగ్‌లో 10 ఇయర్స్ అండి. బ్యూటీషియన్ ఫీల్డ్‌లో 15 ఇయర్స్ ఉంది. తర్వాత బ్యూటీషియన్ ఒక్కటి పెట్టుకొని రన్ చేయలేకపోయాం. కాలం డెవలప్ అవుతున్న కొలది మనం అప్‌డేట్ అవ్వాల్సొస్తుంది. అందువల్ల నేనేం చేశాను అంటే కరోనా కరోనా వచ్చి కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్ళాననమాట. వెళ్లి మేకప్ ఆర్టిస్ట్ ప్రో లెవెల్ మేకప్ ఆర్టిస్ట్ నేనైతే అడ్వాన్స్ లెవెల్‌లో నేర్చుకొనొచ్చాను. ఇవన్నిటికి ఎంత ఖర్చయిందక్క అనన్నారు. ఒక విద్య మనం నేర్చుకోవాలి అనంటే ఫస్ట్‌లో ఖర్చు పెట్టాలండి. అసలు నేనైతే మా వారికి తెలియకుండానే నేనైతే ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి నేర్చుకునేదాన్ని. ఎందుకంటే మనం ఆ ఫీల్డ్‌లో ఉంటున్నాం కాబట్టి మనకి తెలుస్తది. ఇది అప్‌డేట్ అవ్వాలి. ఇది మనకిప్పుడు కావాలి అనేసి. అతనికి చెప్తే చాలు ఉన్న దాంట్లోనే నువ్వు రన్ చేస్తూ వెళ్ళు అనేవారు. కాదు నేను నేర్చుకోవాలి అని చెప్పేసి ఇతనికి 5,000 ఇచ్చి నేర్చుకున్నానని చెప్తే నేనక్కడ 25,000 ఖర్చు పెడుతూ ఉండేదాన్ననమాట. అలా నాకు ఆపడానికి ఇష్టం లేక ఇంట్రెస్ట్ పెరుగుతున్న కొలది నేనైతే అలా నేర్చుకొని వచ్చేదాన్ని. ప్రో లెవెల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే తమిళనాడులో సేలం అని ఒక ప్లేస్ ఉందండి. ఆ సేలంకి వెళ్ళి నేను అప్‌డేట్ అయ్యాను. అక్కడ మాకు 45 డేస్ క్లాస్ తీసేవారనమాట. మాది కోయంబత్తూర్. కోయంబత్తూర్ నుంచి సేలం ఒక 5 అవర్స్ జర్నీ. నేను వెళ్లి స్టే చేసి అక్కడైతే నేర్చుకున్నాను. అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. సో, కొన్ని మనం నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ సిట్యుయేషన్స్ అలా కుదురుతదా అంటే ఏమో తెలీదు. కానీ నేను నాకు తగ్గినంతగా నేను సిట్యుయేషన్స్‌నయితే కొంచెం మార్చుకుంటాననమాట. ఇంటి దగ్గర బతిమలాడి ఎలాగో ఒకలాగా ఒప్పించి మనకి కావాల్సింది మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. సో, నేను ఒక్కొక్కటిని చాలా కష్టపడి నేర్చుకున్నాను కాబట్టే మనలాగా అందరిని పంపించడం అయితే అవ్వదు కదా! సో, అందుకోసమే నేనైతే మన ఛానెల్‌లో ప్రతి ఒక్కటిను మీకు నేను ఇంటికి తీసుకొచ్చి ఆ కోర్స్‌ని ఇస్తే ఎలా ఉంటదో అని చెప్పి నేనైతే మీకిస్తున్నాను. బ్యూటీషియన్ నేనెక్కడ నేర్చుకున్నాను అంటే ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం అని ఒక ప్లేస్ ఉంది కదా! సో, విజయనగరంలోనే నేను 45 డేస్ కోర్స్‌కైతే వెళ్లి నేర్చుకున్నానండి. సరదాగా వెళ్ళాను. దీని మీద అంత ఇంట్రెస్ట్ అవగాహన అంతగా లేదు. మా వారు వెళ్ళమంటే నేను వెళ్లి చూద్దామని వెళ్ళాననమాట. వెళ్లి అక్కడ నేనైతే నేర్చుకున్నాను. దాని తర్వాత రూరల్‌లో ఫ్రీగా నేర్పిస్తారు కదా! అక్కడే బేసిక్స్ అయితే నేర్చుకున్నానండి. దాని తర్వాత రాజంకి వెళ్లి అక్కడ ఒక 1 మంత్ స్టే చేసి నేర్చుకున్నాను. 1 మంత్ సేమ్ పిల్లల్ని వదిలేసి అక్కడ కూడా స్టే చేయాల్సిన సిట్యుయేషన్ అన్నమాట. స్టే చేసి నేర్చుకున్నాను. దాని తరువాత టైలరింగ్ ఎప్పుడక్క నేర్చుకున్నారు అనంటే, టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నానంటే బ్యూటీషియన్ క్లాస్‌కి వెళ్ళడానికి ముందు ఇంటి దగ్గర బోర్ కొడుతుంది అనంటే, పక్కన ఒక 1 అవర్ బాబు ఎల్‌కేజీ ఏదో స్కూల్‌కి వెళ్తాడు కదా! ఆ లంచ్ టైమ్ అయిన తర్వాత ఒక 1 అవర్ వెళ్తానని అప్పుడు వెళ్లి నేర్చుకున్నానన్నమాట టైలరింగు. కానీ దాని తర్వాత నాకు నేనే స్టిచ్ చేస్తూ నార్మల్‌గా ఒక 5 ఇయర్స్ దాకా రన్ చేసేదాన్ని. అక్కడి నుంచి మేము కోయంబత్తూర్ వచ్చిన తర్వాత కంపల్సరీ పార్లర్ అండ్ టైలరింగ్ 2 రన్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉండడం వల్ల టైలరింగ్ మళ్ళీ అప్‌డేట్ అయ్యాను అనమాట. అప్‌డేట్ అయ్యి అప్పుడు మళ్ళీ నేను టైలరింగ్ కూడా ఎక్కువగా కస్టమర్స్‌కి స్టిచ్ చేయడం అవన్నీ చేశాను. దాని తర్వాత కూడా ఆ మాత్రంతో సరిపోలేదు. మనకేంటంటే ప్రతి ఒక్కటి అప్‌డేట్ అవుతూ
ఉండాల్సిన వస్తుందన్నమాట. అందువల్ల ఇప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ నేను ఒక జెంట్స్ టైలర్ దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కటి మెజర్‌మెంట్ ఎలా చేయాలి, మెజర్‌మెంట్‌తో కటింగ్ ఎలా చేయాలి, డిజైన్స్ బ్లౌజ్ అవంతా ఇప్పుడు ఒక 3 ఆర్ 4 ఇయర్స్ దాకా నేను అప్‌డేట్ అయ్యి వచ్చాను. సో మెహందీ కూడా టైలరింగ్ క్లాస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్వాడి పిల్లలనమాట. వాళ్ళ దగ్గర నార్మల్‌గా వేసుకోవడానికి నేర్చుకునేదాన్ని. అప్పట్లో అవే కదా ఉండేది. ఈ న్యూస్ పేపర్‌లు, టీవీలో ఏదైనా డిజైన్స్ వస్తే అవంతా నేను పేపర్ మీద వేసి దాసుకునేదాన్ననమాట. దాని తర్వాత అది కూడా ఒక 10 ఇయర్స్ తర్వాత మనం రన్ చేయలేకపోయాం. ఎందుకంటే ఫస్ట్‌లో నేర్చుకున్నది ఇప్పుడు లేదు కదా! ఇప్పుడు అంతా అడ్వాన్స్ లెవెల్ అయిపోయింది కాబట్టి, అప్పుడు ఏం చేశానంటే సేమ్ కరోనా అయ్యి మేకప్ అయిన వెంటనే నేను మెహందీకి కూడా అప్‌డేట్ అవ్వడానికి వెళ్ళాననమాట. మెహందీ క్లాసెస్ కూడా నేర్చుకున్నాను. ఇవన్నిటికి ఎంత అయిందక్క అనేసి ఒకళ్ళైతే కామెంట్ చేశారు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎంత అయ్యింది, ఒక్కొక్క కోర్స్‌కి ఎంత అయ్యిందని చెప్తాను. ఈ మధ్యలో హెయిర్ కటింగ్ ఫస్ట్‌లో మనం నేర్చుకునేటప్పుడు స్ట్రెయిట్ కట్, యూ కట్, వీ కట్‌తో సరిపెట్టేవాళ్ళం. కానీ దాని తర్వాత ఇప్పుడు చాలా హెయిర్ కటింగ్ క్లాసెస్ కూడా 2 ప్లేసెస్‌కి వెళ్లి అప్‌డేట్ అయ్యానండి. ఫస్ట్ ఒక అతని దగ్గర వెళ్లి అప్‌డేట్ అయ్యాను. అతనేంటంటే 3 డేస్ క్లాస్ అయితే చెప్పారు. కానీ ప్రతి ఒక్క చోట మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకొని వస్తామని కాదు కదా! మేకప్ కోర్స్‌కే నేనైతే స్పెండ్ చేసిన అమౌంట్ ఎక్కువనమాట. కానీ నేను నేర్చుకొని వచ్చింది తక్కువ. దాని తర్వాత అక్కడ దొరికిన ఫ్రెండ్స్ వల్ల ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు, ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకూడదు అనేసి చాలా చాలా తెలుసుకున్నాను. సేమ్ మెహందీ అయితే నేను తప్పు చెప్పను. మెహందీ అయితే నిజంగా మాకు చాలా బాగా నేర్పించారనమాట. అదే ఒకసారి దెబ్బ తినిన తర్వాత మళ్ళీ మంచి వాళ్ళని వెతుక్కుంటాను కదా! అలా మెహందీకైతే వెతికి మరీ ఆవిడ దగ్గర వెళ్ళాను. అమౌంట్ పోయినా పర్లేదు నేర్చుకొని రావాలి అని. హెయిర్ కట్ కూడా ఇద్దరు క్లాసెస్‌కి వెళ్ళాను. ఫస్ట్ ఒకతని దగ్గరెళ్తే అతను నార్మల్‌గా నేర్పించారనమాట. తర్వాత ఇంకొకతని క్లాస్‌కి వెళ్తే ఇంకో లేడీ అనమాట. లేడీ క్లాస్‌కి వెళ్తే ఆవిడ హెయిర్ కటింగ్ అయితే నిజంగా చాలా బాగా నేర్పించింది. సో, ఇలా ప్రతి ఒక్కటి నేర్చుకొని ఇంతవరకు అప్‌డేట్ అయ్యి ఉన్నాను. ఇంకా నాకు చాలా చాలా ఆశలైతే ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో శారీ ప్లీటింగ్ ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకున్నాను చూడండి. ఆ అమ్మాయి దగ్గర నార్మల్ మెథడ్ అయితే నేర్చుకొనొచ్చాను. దాని తర్వాత సేమ్ బయటకొచ్చిన తర్వాత లాస్ట్‌లో ఒక హెయిర్ కటింగ్ క్లాస్‌కి అప్‌డేట్ అయ్యానని చెప్పాను కదండీ! ఆవిడ దగ్గర మళ్ళీ నేను శారీ ప్లీటింగ్ క్లాస్ అయితే అప్‌డేట్ అయ్యానన్నమాట. ఇలా విడదీసి ఒక్కొక్కళ్ళ దగ్గర నేను అప్‌డేట్ అయ్యి ఉంటాను. ఈ మధ్య ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఆరి వర్క్ కూడా వేస్తూ ఉంటున్నాను. ఆరి వర్క్ కూడా నేర్చుకున్నాను. అవి నేను ఒక 1 మంత్ కోర్స్ లాగా వెళ్లి నేర్చుకున్నాను. దాని తర్వాత కొన్ని డిజైన్స్ అలా యూట్యూబ్‌లో చూసి అలా వేస్తూ ఉంటాను. సో, ఇవంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారక్క అంటే ఇంతవరకు ఏం తెలియలేదండి. నేను ఒకదాన్ని రన్ చేసుకొని వచ్చాను. అప్పుడప్పుడు మేకప్‌కి ఒక అమ్మాయి హెల్ప్‌కి వస్తూ ఉంటారు. ఇప్పుడు టైలరింగ్‌కి నాకు హెల్త్ కొంచెం బాలేదు కాబట్టి టైలరింగ్ ఒక అమ్మాయి అయితే వస్తున్నారు. ఇంకా ఇంతవరకు ఒకదాన్నే వీలైనంత వరకు నేను ఎంత వర్క్ నా వల్ల చేయగలనో అంత వర్క్ అయితే నేను చేస్తాననమాట. ఎందుకంటే నేను కష్టపడితేనే కదా! ఆ ఒక్క రూపాయి మా పిల్లలకి అవుతది అనేసి నా వల్ల అయ్యినంత వరకు నేను వర్క్ చేయడానికి ఇష్టపడతాను. సో, నా కస్టమర్ కూడా అలాగే అలవాటయిపోయారనమాట. ప్రతి దానికిను నేనుంటేనే వస్తాను అన్నట్లు అలవాటయిపోయారు. సో, ఇప్పుడిప్పుడు కొంచెం ఇంకా మిగతా దానికి టైలరింగ్‌కయితే కటింగ్ నేను చేసిస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే ఒప్పుకుంటున్నారు గానీ, బ్యూటీషియన్‌కి మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదనమాట. వచ్చిన దానికి ముందే ఫోను చేసి, నాకు కాల్ చేసి అడిగేసి మీరున్నారక్క అని అడిగేసి వస్తున్నారు. సో, ఇలా ఇవంతా నేర్చుకొని ఇంతవరకు జర్నీ అయితే అవుతుంది. ఇంకా రాను రాను నేను మీకు చాలా విషయాలైతే షేర్ చేసుకుంటానండి. ఇవన్నిటికి ఎంత డబ్బులు ఖర్చయింది అనేది కూడా ఇంకో వీడియోలో చెప్తాను. సో, ఇలా నాలాగా మీరు ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్లి ఇంత టైం ఇంట్రెస్ట్ ఉంటది. ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాపిక్ మీద ఉంటది. బయటికి వెళ్లి నేర్చుకోలేరు. ఇంటి దగ్గరే ఉంటున్నాము. మమ్మల్ని బయటికి పంపించరు అనే వాళ్ళ కోసమే ఇప్పుడు కాలం ఎంతో డెవలప్ అయింది కదా! సో, ఇంటి దగ్గర ఒక మొబైల్ ఉంటే చాలు. ఆ మొబైల్ చూసి నేర్చుకోవచ్చు. కానీ మొబైల్‌లో నేను చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటున్నాను గానీ, ఏదో ఒకటి చెప్పకుండా ఏదో నేర్చుకుంటారు అన్నట్లు చెప్తున్నారనమాట. అదైతే మన ఛానెల్‌లో ఉండదు. సో, ప్రతి ఒక్క పాయింట్ నేను ఈ 15 ఇయర్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటేంటి ఉందో, నేను ఏమేమి నేర్చుకున్నానో అవంతా షేర్ చేస్తాను. మేకప్ క్లాసెస్, బ్యూటీషియన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. ప్రస్తుతానికి మెహందీ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ క్లాసెస్ గురించి నేను ఆలోచిస్తానండి. సో, ఇంత ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి.